లోకేష్ అనేవాడు చూపులేని యువకుడు. గాత్రం ద్వారా ప్రపంచాన్ని అనుభవించే వ్యక్తి. అతనికి కథలు చెప్పడం, ఆడియోల రూపంలో భావాలను పంచుకోవడం హాబీ. తనకు స్వంతంగా ఉన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా అతను రోజూ కథలు చెబుతుంటాడు. ఒకరోజు ఆద్య అనే అమ్మాయి నుంచి ఓ వాయిస్ మెసేజ్ వస్తుంది. ఆ గాత్రం లోకేష్ మనసును గాఢంగా తాకుతుంది. వాళ్ళిద్దరి మధ్య మాటల పరిచయం రోజురోజుకీ స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారుతుంది. ఇద్దరూ కలవలేదు, కానీ ఒకరిపై ఒకరికి నమ్మకం, మమకారం పెరుగుతుంది. ఒకరోజు ఆద్య ఇలా మెసేజ్ చేస్తుంది: నన్ను నిజంగా చూడాలంటే నువ్వే నన్ను కనుగొనాలి. అంతే, ఆ తర్వాత ఆమె నుంచి ఎటువంటి శబ్దం రాదు. ఫోన్ స్విచ్ ఆఫ్. ఛానల్లో స్పందన లేదు. లోకేష్ రాజమండ్రికి సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామానికి వెళ్తాడు. అదే ఆద్య చివరిగా చెప్పిన ప్రదేశం. అక్కడ ఎవ్వరూ ఆద్య అనే అమ్మాయిని గుర్తించరు. కానీ రాత్రివేళ ఓ పాత ఇంటి దగ్గర బాసురి శబ్దం వినిపిస్తుంది. అదే ఆ ఇంటిని ఆద్య ఒకసారి చెప్పింది. లోకేష్ ఆ ఇంటికి వెళ్తాడు. ఇంట్లో ఎవ్వరూ ఉండరు. కానీ గోడపై లోకేష్ అనే పేరు రక్తంతో రాసి ఉంటుంది. అంతేకాదు, ఒక పాత రికార్డర్లో ఆద్య వాయిస్ వినిపిస్తుంది: నువ్వు రాగానే నేను మళ్ళీ నీకు తాకుతాను. లోపల తవ్వినట్టు కనిపించే మూలలో ఓ రికార్డర్ దొరుకుతుంది. అందులో చివరి మెసేజ్: నన్ను చంపినవాళ్లను ఎవరూ శిక్షించలేదు లోకేష్. నువ్వు వాళ్ల కథ రాయాలి. వాళ్ళు నీ కథలో చస్తారు. ఇంటి బయటకు వచ్చిన తర్వాత ఆద్య గాత్రం ఇక వినిపించదు. కానీ లోకేష్ చెబుతున్న ప్రతి కథలో ఆద్య పాత్రే శ్రోతల హృదయాన్ని తాకుతుంది. ఆమె నిజంగా వెళ్ళిపోయిందా, లేక అతని కథల్లోనే జీవించుతోందా ఎవ్వరికీ తెలియదు. కానీ అతడి కథ చివర్లో ప్రతి ఒక్కరికి ఆమె వాయిస్ మాత్రం వినిపించటం